సార్కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రిసార్ట్లో అంతా ఇల్లీగల్. బాంబే నుంచి కూడా ఇక అవన్నీ తీసుకోవాలి, అంత టూ మచ్గా చెప్తున్నారు. స్పీకర్ చెప్తున్నారు, బ్యాడ్గా చెప్తున్నారు. ఒకటి అదొక పాయింట్. ఇదంతా లావణిపూర్ ఉందంతా రిసార్ట్, అరవీ రిసార్ట్ మొత్తం లావణిపూర్. ఇంకోటి ఏంటంటే రోజుకి 5,000 మంది వస్తుంది. అంటే నెల అయ్యేసరికి ఒక 100 కోట్లు వస్తుంది. ఇట్లాగా 3-4 పాయింట్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను 3 లక్షలు తీసుకుపోయి ఎలక్షన్లో ఆనంద్ సార్, ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ రిలీజ్లో పంచినారు. అదొక నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను పాలిటిక్స్ ఎవరిని నేను ఇంతవరకు ఎవరిని మాట్లాడేది చేస్తుంది. ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏ పార్టీ నెంబర్ కూడా ఉంది. మీ నెంబర్ ఉన్నాయేమో కానీ పార్టీ నెంబర్లు అయితే లేవు. ఇది ఏంటంటే చెప్పేటోళ్ళు ఎట్లాగైనా చెప్తున్నారు. నాకు మొన్న జరిగినప్పుడు నేనైతే అడిగా, నన్ను మీ గురించి ఎట్లా యాక్టివ్ వస్తుంది, మీరు ఏరియానంతా ఇది చేస్తున్నారు, ఖరాబ్ చేస్తున్నారు. నేను అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అదే రోజు క్లోజ్ చేసి వెళ్ళిపోతా, కానీ అట్లాంటి పనులు సిస్టమేటిక్గా పోతాను, రూల్స్ ప్రకారం పోతా, కానీ అవసరమైతే అదే రోజు క్లోజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఇంతకుముందు ట్రై చేసేది, ఇప్పుడు కూడా ట్రై చేస్తారు. అయినా కానీ ఏంటంటే నన్ను నేను కాపాడుకోవడానికి రూల్స్ ఫాలో అవుతాను. రూల్స్ నేను ఫాలో అయితే అవి నన్ను కాపాడు. నేను ఇక్కడ చేసేది ఏంటి, మీకు తెలియదు అని చెప్పండి. ఒక ఇన్వెస్టర్ వచ్చాడు, ఒక ఇండస్ట్రీ పెట్టిండు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఏం చేయాలంటే ల్యాండ్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఓట్ వేయాలి, ఇంకేమైనా హెల్ప్ ఉంటే అన్నీ చేయాలి. ఇక్కడైతే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, ఏం లేదు. 20 సంవత్సరాలు నేను కొట్టుకొని చేసుకుంటున్నాను. ఏరియా అంతా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చేశాను. లేదా ఈ ఏరియా అనంతగిరి ఇంకా చెప్పుకుంటారు. ఏముంది ఇక్కడ అనంతగిరిలో? ఈ అనంతగిరిని డెవలప్ చేయాలి, ఈ అనంతగిరి టాప్లో ఉండాలి, తెలంగాణకి మంచి పేరు రావాలని చెప్పి నేను ట్రై చేస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా 20 yearsలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలవడం వేరే వాళ్ళు అయితే చేయలేరు. ఈ పని ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ రావడం అంటే అంత ఈజీ పని కాదు. 50,000లో నెంబర్ 1 రావడం అంటే నేను మీకు పేరు తెస్తున్నానా చెప్పండి. ఇప్పుడు ఇంకా కొత్త బిజినెస్లు కొత్తవి కూడా చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మీకు లేటెస్ట్గా కూడా అన్ని రిసార్ట్ల మీద రైడ్ అయింది, మీ అందరికీ తెలుసు. అన్నీ కూడా క్లోజ్ అయింది. దాన్ని నడుస్తుంది కదా, అర్థమైంది. రూల్స్ కాపాడుతున్నాం. రూల్స్ మనం మంచిగా ఫాలో అయితే మనం అవి మనల్ని కాపాడాలి. అదే రూల్ ఫాలో అవుతున్నాం. చిన్నవి ఉంటాయి, తప్పులు అనేవి జరగకుండా ఎక్కడ ఉండవు. కానీ ఏంటంటే మనం చేసే మంచి అంతా మనం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాము, అందరికీ నలుగురికి హెల్ప్ చేస్తున్నామా లేదా. ఇది ఇంకా చెప్పాలంటే అరివిలు అంటే అరివిలు కాదు, అరివిలు సత్రం. ఇక్కడ కస్టమర్కి ఒక్కరికి ఫుడ్ ఉండదు. ఎవరెవరో వస్తారు, రోజు 20 మంది, 30 మంది, 40 మంది. ఒక రోజు అది 31st ప్రైజ్ అయితే 200 మంది వచ్చారు డిన్నర్ చేసి. ఎవరికి రోజు చెప్పలేదు. పైసలే కావాలనుకుంటే 200 మందికి డిన్నర్ పెట్టు, నాకు ఎంతైతే నీకు అట్లా అనుకుంటలేను నేను. ఇప్పుడు బిజినెస్ అయితే మాది ఈ 5 yearsలో 400 కోట్లు ఎక్స్పెండిచర్ అయితే 3,70,00,000 ఇన్కమ్, 70 లక్షలు డెఫిసిట్ ఉంది నాకు. మీ అందరికీ తెలుసు. మీరు క్యాలెండర్ ఏం అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ మంచిగా బిజినెస్ అయింది కాబట్టి అది ఎవరు వచ్చి అడిగినా కానీ చేసేసిన. ఈ 70 లక్షలు డెఫిసిట్ ఉంది నాకు. వాళ్ళు అడిగారు, మీరు కోట్ల మీ బిజినెస్ అవుతుందంటే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, తీసుకోండి నా బిజినెస్, నాకు ఎంత ఇస్తారో మందికి చెప్పండి, చేయండి. కోట్లు వచ్చేస్తున్నాయి, నువ్వు ఏదో సంపాదించుకుంటున్నావు, అది చేస్తున్నావు అంటే మీరు వచ్చి చేసుకోండి. నాకు ఎంత నెలకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండాలి. వేరే తోటికి ఇయ్యదు. నీకు పెంచి చూసే బాధ్యత నాది. ఇప్పటికి ఆల్రెడీ చాలా వరకు చేసినాను, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. నేను అందరు సపోర్ట్ చేసి మిమ్మల్ని అందరినీ బాగు చేస్తాను, నేను బాగా. నాకు ఎంత నెలకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసేయండి. 100 కోట్లు వస్తే మీరే తీసుకోండి. అదే అవుతుందా మీకు? ఎక్కడ పోతుందో అర్థమైతే లేదు. నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ ప్రాపర్ వరంగల్ నుంచి వచ్చినాను.
ఏడుకొచ్చి నేను డెవలప్ చేసి మీ అంతా మంచి చేసుకుంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు వస్తుంది. కానీ అయితే ఎన్ని వచ్చినా కానీ నేనైతే భయపడేటువంటి కాదు, చేసేటప్పుడు నేనైతే తప్పు చేయకూడదు. మనం తప్పు చేయొద్దు. తప్పు మా స్టాఫ్ అందరికి నేను ఏం చెప్తానంటే, ఏ రోజు నేను తప్పు చేసి నేను కాదు మీరు తప్పు చేస్తే ఆ రోజు నేను బిజినెస్ బంద్ చేసుకుంటాను. మీకు ఇందాక రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీకు చూపించడం జరిగింది. అన్మ్యారీడ్ కపుల్ ఇక్కడ ఎంట్రీ లేదు, కానీ అన్ని రిసార్ట్లు అన్ని ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియా అన్మ్యారీడ్ ఎంట్రీ ఉంది. నా దగ్గర ఒక్క చోటే లేదు. నాకు ఒక్కోసారి ఏమంటారంటే వాడు పెద్ద రికమెండేషన్ పెడతాడు, ఇది తీసేస్తాను తీసుకోకపోతే అంటాడు. తీసేమని చెప్తాను. ఈ రిసార్ట్ మూసిచ్చేస్తాం మా వాళ్ళని అలౌ చేయకపోతే అంటారు. మూసేయడానికి రెడీ కానీ నిన్నైతే తీసుకోనని చెప్పాను. అంటే అంత ప్రిన్సిపల్గా ఉన్నాను. ఒక్కోసారి చిన్న చిన్న ప్రాబ్లం నాకు తెలియకుండా జరగవచ్చు. ఒకసారి 10 మంది షాప్ తీసేసినట్టు నాకు తెలియకుండా అట్లా చేసాడు. నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చేసినంత కాలం నేను 70% ఎక్కువ వాళ్ళ నుంచే వస్తాను. నాకు అది చాలు. నాకు ప్రాపర్టీ వాల్యూ దొరుకుతుంది. 100 కోట్లు అవుతుంది, రేపు పొద్దున 10 సంవత్సరాలు అంటే 500 కోట్లు అవుతుంది. అది చాలు. నాకు ప్రాఫిట్ లాస్ వస్తుంటే పోతుంటుంది. నా వాల్యూ అయితే పెంచుకుంటానండి. లాస్ వస్తుంది. లాస్ వచ్చిన ఎందుకు బిజినెస్ చేస్తున్నావు అంటారు. నా దగ్గర పైసలు ఎక్కువ ఊడగొట్టుకుంటున్నాను. అయితే ఇంకొకటి, మీరు నేనేదో మీకు సన్మానం చేశాను లేదా ఇంకేదైనా చేశాను ఏం అనుకోవద్దు. జస్ట్ ఇది మన సాంప్రదాయం. నా దగ్గరికి మీరు గెస్ట్కి వచ్చారు, ఆ గెస్ట్ని నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. నేనేదో అది చేసినాను మీ దగ్గర నుంచి ఫేవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. నేను అడగను, మీరు యాజ్ పర్ రూల్స్ వెళ్ళిపోవచ్చు. ఏ రోజైనా ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి కరెక్టా కాదా చెక్ చేసుకొని చేయండి.